నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ఈరోజు దేశంలో దొంగలు అని అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఈరోజు దేశాల రాష్ట్రాల స్వేచ్ఛగా సొంత ఫ్లైట్లల్లో చక్కర్లు కొడతా ఉన్నారు. అయినా కూడా ఈరోజు వారిపైన సిబిఐ దర్యాప్తు చేపట్టడం కానీ, లేకుంటే నానా రకాల ఈడీ రైడ్సా కాకుండా తదితర వారిపైన తీసుకునే చర్యలు కూడా ఈరోజు తీసుకోలేని పరిస్థితి. దానికి అండగా నరేంద్ర మోడీ ఉండడం ఇదొక బాధాకరమైన విషయం. అసలు మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రే దొంగ అని అన్ని ప్రూఫ్లు ఉన్నప్పటికీ కోర్టు కొంత వ్యవధిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అది ఫైనల్కి వచ్చే సమయంలో రేవంత్ రెడ్డి మరో చిక్కుల్లో ఇరుక్కడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి సోలార్ ప్లాంట్ కోసమని తదితర సిమెంట్ ఫ్యాక్టరీ అని అదాని యొక్క చీడ పురుగుని మన రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. ఆ తీసుకురావడంతో దగ్గర దగ్గర రేవంత్ రెడ్డి 100 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్న ముచ్చట నిన్న బాగా వైరల్ అవ్వడం జరిగింది. ముచ్చటతోటే ఈరోజు దొంగలు విడిగా తిరుగుతూ ఉంటే ఎవరు పట్టించుకోవడం లేదేంటిది. దొంగలు విచ్చలవిడిగా ఆధారాలతో తిరుగుతూ ఉన్నప్పటికీ వారిపైన ఎందుకు కేసు దర్యాప్తు చేయడం లేదు, వారిని ఎందుకు సిబిఐ వాళ్ళు కానీ ఈడీ రైడ్స్ వాళ్ళు కానీ ఎందుకు మరి అండర్లో తీసుకొని ఎందుకు కేసుల దర్యాప్తు చేయడం లేదని రాష్ట్రం అంతా నిన్నటి నుంచే అట్టుడుగుతా ఉంది. అదేవిధంగా ఒక సాటి మహిళ మన రాష్ట్ర ఆడబిడ్డ అని పిలుచుకునే కల్వకుంట్ల కవిత గారిని ఏం ఆధారాలు లేకుండా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది. సరే, ఆమె స్కామ్ చేసి ఉండుంటే ఆమెను అరెస్ట్ చేసిళ్ళు, నేను దానికి ఒప్పుకుంటాను. మరి ఈరోజు ఒక దొంగలు, దేశాన్ని దోచుకునే దొంగలు, ప్రపంచ దొంగలని ముద్రించబడినప్పటికీ ఈరోజు వారిని ఈ దేశంలో ఉన్న ఏ ఈడీ రైట్లు కానీ ఏ సిబిఐ రైడ్ కానీ వారిపైన కేసులు దర్యాప్తు చేయడం లేదు, వారిని అసలు పట్టించుకోవడం లేదు. వాళ్ళేమో రాజ్యభోగాలు అనుభవిస్తూ చక్కర్లు కొడతా ఉన్నారు. ఒకసారి వార్త మొత్తం ఈరోజు తెలంగాణ దినపత్రికల్లో ఓన్లీ రేవంత్ రెడ్డి గురించి, మళ్ళీ మన చీడపురుగైన అదాని గురించి అయితే వెలువెత్తడం జరిగింది. ముచ్చట్ను ఒక్కసారి పట్టించుకునే ప్రయత్నం చేద్దాం. 1000 కోట్ల అదాని స్కామ్, సోలార్ ప్రాజెక్టుల కోసం భారీగా ముడుపులు, ప్రభుత్వ అధికారులకు రూపాయలు 2237 కోట్ల లంచం, అధికారుల చేత తప్పుడు స్టేట్మెంట్స్లు ఇప్పిస్తూ ఆర్థిక సంస్థల ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధుల సేకరణ, $3 బిలియన్ నిధులను సేకరించిన అదానీ గ్రూప్స్, రూపాయలు 16,882 కోట్లు లాభాలే ధ్యేయంగా మాస్టర్ ప్లాన్, మోసం చేశాడంటూ అమెరికాలో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ఫిర్యాదు, అదాని మోసం చేసినట్టు FBI ఛార్జ్ షీట్లో సంచలన విషయాలు, భారత్లోని కాంట్రాక్టుల కోసం లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు, బయటపడ్డ అదాని 1000 కోట్ల స్కామ్, మేమెలాంటి అవినీతికి పాల్పడలేదని అదానీ గ్రూప్స్ ప్రకటన, అదానీ అక్రమాలపై గతంలోనూ హిడెన్బర్గ్ సంచలన రిపోర్టు. ప్రధానంగా అదానీ గతంలో ఉన్నప్పుడు అన్ని కంపెనీలు దివాలా తీసినప్పటికీ ఇతన్ని ఈడీ రైట్స్ వాళ్ళు కానీ మన భారతదేశంలో ఏ రైట్స్ అయితే ఉన్నాయో ఇతనమైన కేసులు దర్యాప్తులు చేపట్టే ఏ అయితే రంగాలు ఉన్నాయో ఆ రంగాలన్నింటినీ మోడీ గారు కొనేసి వీరి యొక్క కంపెనీలు లాస్ అయినప్పటికీ నా యొక్క మిత్రుడు, నా స్నేహితుడు కంపెనీల్లో బాగా ఆర్థికంగా దెబ్బతిన్నాడని దేశ సంపదను తీసుకెళ్లి అదానికి ఇవ్వడం జరిగింది. ఇది గతంలో జరిగినప్పటికీ ఈరోజు అదే విధంగా వివిధ దేశాల్లో అతను బ్రాంచ్లు ఓపెన్ చేసినప్పటికీ దగ్గర ఎన్ని వేల కోట్ల రూపాయలు అంటే 16,882 కోట్లు లాభంగా చూసుకొని ఈరోజు అక్కడ దేశ ప్రధానులను మోసం చేయడం మొదలుపెట్టాడు. చేయడంతో ఈయన పైన ఇక ప్రపంచ దేశంలోనే ఒక దొంగగా ఇతని పైన ముద్రించడం జరిగింది. మరి ఆ దొంగకి నిన్న రాహుల్ గాంధీని ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మరి రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఒక దొంగ అయిన అదాని స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు, మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, శీతాకాలపు వేడిని మేము పెంచుతామని రాహుల్ గాంధీ చెప్పినప్పటికీ కింద కూర్చున్న జర్నలిస్ట్ వాళ్ళైతే మరి ఆ యొక్క అదాని ద్వారా 100 కోట్లు తీసుకున్న రేవంత్ రెడ్డి సంగతి ఏందని అడిగేసరికి ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే, కాంగ్రెస్ రాష్ట్ర సీఎం అయినా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోండి అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ముచ్చని కూడా చూద్దాం. అదానిని అరెస్ట్ చేయాలి, కానీ అదానికి మోడీ రక్షణగా ఉన్నారు. అమెరికా ఏజెన్సీలో చెప్పిన ఆయన అరెస్టు కాడు. శీతాకాలం సమావేశాల్లో చర్చకు పట్టుబడదాం, బీజేపీ వేయాలని డిమాండ్ చేస్తాం.
జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తాం. అదానితో ఆటంకాగి అదానితో అంటకాగిన వాళ్లను వదిలిపెట్టొద్దు. తెలంగాణ కర్ణాటక సీఎంల పైన పరోక్ష కామెంట్స్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సంచలన వ్యాఖ్యలు. ఇక మన సార్ రేవంత్ రెడ్డి ముచ్చట చూసుకుంటే రేవంత్ మెడకు అదాని ఉచ్చు, సంచలనం రేపుతున్న రాహుల్ వ్యాఖ్యలు. అదానితో పాటు ఎవరున్నా అరెస్టు చేయాలని డిమాండ్. రాహుల్ వాక్యాలతో రేవంత్ రెడ్డికి కొత్త చిక్కులు. అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందన్న టెన్షన్. అదానీ కంపెనీలతో రేవంత్ సర్కార్ ఒప్పందాలు. ఇప్పటికే రూపాయలు 12,400 కోట్ల పెట్టుబడులకు ఎంఓయు. దాంట్లో రూపాయలు 5,000 కోట్ల పెట్టుబడుల అదానీ గ్రీన్ ఎనర్జీవే స్కిల్ వర్సిటీకి రూపాయలు 100 కోట్లు విరాళం ఇచ్చిన అదానీ రాహుల్ను ఏకి పారేస్తున్న ఇక నేషనల్ మీడియా. ఇక రాహుల్కి చెడ్డ పేరు వచ్చిందంటే అసలే రాహుల్ ఒక గొప్ప మాటను తీసుకురావడం జరిగింది. నరేంద్ర మోడీ అడ్డంగా దొరికిపోయాడు. దేనివల్ల అంటే అదాని చేసిన అక్రమాల వల్ల అని ప్రెస్ మీట్ ముందు ఇలా సంతోషపడి కూర్చున్నారో లేదో, ఆ సంతోషం లేకుండా నేషనల్ మీడియాలు ఇక రాహుల్ గాంధీని ఏకిపడేశారు. మరి అదే స్కామ్లా మీ యొక్క సహచరుడు, మీ యొక్క రాజకీయ నాయకుడు, మీ తోటి తిరిగే మీ తమ్ముడు రేవంత్ రెడ్డి కూడా ఆ స్కామ్లో 100 కోట్ల రూపాయలు విరాళంగా తీసుకున్నారు కదా. మరి ఆయన సంగతి ఏందని నేషనల్ మీడియా జర్నలిస్ట్ వాళ్ళు అడిగేసరికి ఎవడున్నా సరే అతన్ని ఏసిపడేయన్నట్టుగా ఆయన చెప్పినప్పటికీ పదే ఆయనను అన్ని మీడియాల వాళ్ళు అన్ని జర్నలిస్టుల వాళ్ళు అడిగేసరికి అతని కొంచెం ఉన్న సంతోషం కూడా లేకుండా పోయింది. ఎవరి వల్ల అయ్యా అంటే రేవంత్ రెడ్డి వల్ల. సరే గదే ముచ్చండి ఒకసారి చూసుకుందాం. రేవంత్ రెడ్డి 100 కోట్లు ఎట్లా తీసుకుండు? దావోస్లో ఒప్పందాల మాట ఏమిటి? రాహుల్పై ప్రశ్నల వర్షం కురిపించిన బీజేపీ కాంగ్రెస్ను కడిగి పారేసిన సంబిత్ పాత్ర. ఇక ఈ ముచ్చట్ని చూసుకుంటే ఒకసారి ఎట్లా అంటే రేవంత్ రెడ్డి ఏ విధంగా 100 కోట్ల రూపాయలు తీసుకుంటాడు? నేను ఒకటే చెప్పిన, స్టార్టింగ్ నుంచి ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా, దొంగను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు, ప్రజలు వినండి అని చెప్పినా కూడా లేదు మా నాయకుడు మంచోడు అన్నారు. ఈరోజు అదే రేవంత్ రెడ్డి ఏం చేసిండయ్యా అంటే 100 కోట్ల రూపాయలు ఒక దొంగ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇంకో దొంగ పెట్టుబడులు పెట్టడానికి చూసిండట విరాళంగా. మళ్ళీ దీనికో ప్లాన్, దావోస్లోకి వెళ్ళి మాకు కంపెనీలు వస్తున్నాయి, అక్కడ పోయి కంపెనీలు ప్రారంభిస్తున్నామని ఇటు తిరుపతి రెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి యొక్క సోగ్గాల మీడియాలు అన్నిటిని కవర్ చేసుకుంటా రేవంత్ రెడ్డి బాగానే కవర్ చేసిండు. కానీ ఆ ముచ్చట దాగలే. పట్టుబడ్డాడు రేవంత్ రెడ్డి. ఈరోజు సచ్చినట్టు అసలే మన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలంగా ప్రధానంగా A1 నిందితుడిగా మనం ఉన్నామని మన బాధ ఉంటే, ఇంకో రెండో సమస్య వచ్చి మెడకు చుట్టుకుంది. అయ్యన్ను పోని ఇప్పుడు రాహుల్ గాంధీ ఏకీబడిన అనగానే రేవంత్ రెడ్డికి ఉన్న ఆలోచన ఏందయ్యా అంటే బీజేపీలోకి జంప్ అవుతాడు. బీజేపీలోకి జంప్ అయి ఇన్ని రోజులు సోనియా గాంధీని కలవడానికి పోయినా కూడా కలవలేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళిపోతే రోజు దర్శనమిస్తాడు. ఆయన చుట్టూ తిరిగి ప్రశాంతంగా కోట్ల రూపాయలు వసూలు చేసుకోండి కూర్చుందామని రేవంత్ రెడ్డి బరాబర్ ప్లాన్ వేసుకున్నాడు.